హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బల్కింగ్ సిరీస్లో అయితే డే 8. యాక్చువల్గా నేనైతే హాస్టల్కి అయితే వచ్చినాను. మన రివ్యూ ఉండి నిన్న అయితే పాసిబుల్ అయింది. జిమ్లో ట్రైన్ చేసిన, మా హాస్టల్ జిమ్లోనే ట్రైన్ చేసిన. ఈరోజు యాక్టివ్ రెస్ట్ డే. సాటర్డే ఫ్రైడే వర్కౌట్ ఉంటుంది, సాటర్డే రెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా మన రెస్ట్ డేస్లో అయితే 4 ఆర్మ్స్ నెక్ ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ నైట్ నా ఫోన్ మిడ్ నైట్లో ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా లేజీగా అట్లనే పడుకొని ఉన్నాం. మార్నింగ్ లేయలేదు, మళ్ళీ రివ్యూ అని కథ అయింది. ఇంకా అట్లనే ఇప్పుడు ఈవినింగ్ 6:20 అట్లా అవుతుంది. ఇప్పుడు ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను, వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే, ఐఎమ్ గోనా ట్రైన్ పుల్అప్స్ ఎవ్రీ డే. మనం యాక్చువల్గా నా పుల్అప్ స్ట్రెంత్ వచ్చేసి తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్లా డైలీ చేస్తుంటేనే పుల్అప్స్లో ఏంటంటే మనం బ్యాక్ ఫోకస్ చేస్తాం కదా, బ్యాక్ని ఓవర్ ట్రైన్ చేసే ఛాన్స్ తక్కువ అనమాట. సో మనం చేసేది వీక్లీ 3 days. అట్లా కాకూడదని నేను పుల్అప్స్ అయితే డైలీ చేద్దామని ప్లాన్ చేసిన ఇప్పటి నుంచి. సో పుల్అప్ స్ట్రెంత్, బ్యాక్ కూడా ఇంపార్టెంట్ మనకు, పుల్అప్ స్ట్రెంత్ కూడా ఇంపార్టెంట్. సో ఐమ్ గోనా ట్రైన్ పుల్అప్స్ ఎవ్రీ డే. అందులో భాగంగానే మనం ఇప్పుడైతే పుల్అప్స్ చేద్దాం, డైలీ పుల్అప్స్ 4 arms చేద్దామని అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇందులో భాగంగా నేనైతే పుల్అప్స్ ఎవ్రీ డే ట్రైన్ చేయబోతున్నాను. ఇప్పుడు కూడా పుల్అప్స్ ట్రైన్ చేస్తాను. నాకేంటంటే ఇక్కడ ఒక బార్ అయితే ఉంది. దాంతో ఇట్లా గేట్ మధ్యన వేసి నేను పుల్అప్స్ చేస్తుంటాను అనమాట హాస్టల్లో ఉన్నప్పుడు. అది బాగా పనిచేస్తుంది అనమాట. బారు థిన్గా ఉంటుంది, మంచిగా ఫామ్ వస్తుంది మంచిగా. సో ఇప్పుడైతే పుల్అప్స్ అయితే చేద్దాం గాయస్. మా హాస్టల్లోనే ఓల్డ్ జిమ్లో నుంచి అయితే నేనైతే ఈ బార్బెల్ అయితే తీసుకున్నాను అనమాట. ఓల్డ్ జిమ్ దాని మొత్తం వేసింటే నేను వెళ్ళి బార్బెల్ కనిపించింది, అని యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపించింది. సో తెచ్చుకున్నాను. దాని తర్వాత నుంచి నాకైతే వెరీ హెల్ప్ఫుల్గా ఉంది. నేను ఫస్ట్ 100 days ఫిట్నెస్ ఛాలెంజ్ చేసినప్పుడు నా డంబెల్స్ అయితే తీసుకున్నా. ఈ బార్బెల్నే నేను ఎక్కువ యూజ్ చేసిన అనమాట. ఇట్స్ లైక్ వెయిట్స్ యాడ్ చేసుకొని అయితే ఈ బార్బెల్తోనే ఎక్సర్సైజ్ చేసిన. అసలుకి పర్ఫెక్ట్ ఉంటుంది. పుల్అప్స్కి అయితే పర్ఫెక్ట్. రెగ్యులర్గా నేనైతే డైలీ 50, 30, 30, 50 ఇట్లా పుల్అప్ చేస్తుండే మార్నింగే. ఈ బార్బెల్తోనే పర్ఫెక్ట్ వస్తాయి. నేను ఇందాక ఊర్లో కూడా గ్రౌండ్లో చేసిన, అక్కడ సరిగ్గా రావు. అట్లనే నా జిమ్లో కూడా ట్రై చేసిన, బార్ గ్రిప్ సరిగ్గా రాదు. కానీ ఈ బార్బెల్తో పుల్అప్ చేసినప్పుడు అయితే ఎక్సలెంట్ పట్టుకోవచ్చు అనమాట. ఫుల్ గ్రిప్ వస్తుంది, కరెక్ట్గా ఫామ్ వస్తుంది అనమాట. సో నేనైతే దీంతో చేయడానికి అయితే చాలా ఇష్టంగా ఉంటుంది నాకు, ఈ బార్బెల్తో పుల్అప్ చేయడానికి అయితే. దాన్ని ఇంటికి కూడా తెచ్చుకుందామని ట్రై చేశాను, కానీ దాని ట్రావెల్ అది వెయిట్ ఆల్మోస్ట్ ఒక 5 kgs వరకు ఉంటుంది. దాన్ని ఎట్లా తీసుకొని రాలో తెలియక ఇంకా దాన్ని అక్కడే పెట్టేసి అయితే వచ్చినాను. ఫిక్స్డ్గా ఒకే సెట్లో ఇన్ని చేయాలి, ఒకే రెప్లో ఇన్ని చేయాలని కాకుండా నేను జనరల్గా పుల్అప్స్ ఎట్లా చేస్తుంటానంటే, ఇట్స్ లైక్ ఫస్ట్ సెట్లో వచ్చేసి నేను మ్యాక్సిమం 10 చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. మరి తర్వాత సెట్స్ వచ్చేసి 10 రావన్నమాట. ఫెయిల్యూర్ వరకు చేస్తుంటాను. ఒక్కొక్కసారి 5 వస్తాయి, ఒక్కొక్కసారి 6 వస్తాయి. అట్లా ఎంతవరకు వీలైతే అంత చేస్తూనే ఉంటాను అనమాట పుల్అప్స్. మన టోటల్ కౌంట్ వచ్చేసి 50 రావాలి. ఒక్కొక్కసారి 2 రావచ్చు, ఒక్కొక్కసారి 3 రావచ్చు, ఒక్కొక్కసారి 5 రావచ్చు. ఇట్లా కొంచెం ఎనర్జీ కూడా పట్టుకొని అయితే చేస్తూనే ఉంటాను. ఒక 50 వచ్చే వరకు అయితే చేస్తుంటాను. మా హాస్టల్ ఏంటంటే ఇది పాత్వే అనమాట. హాస్టల్ నుంచి ఇట్లా బయటకు వెళ్ళడానికి ఇది మధ్యలో అయితే జనాలు వస్తుంటారు. అట్లా మధ్యలో మనం లైట్గా పోజింగ్ ఇచ్చి బ్యాక్ పోజింగ్ పుల్అప్స్ అయితే చేసిన. ఎక్సలెంట్ వచ్చినాయి పుల్అప్స్ అయితే. 50 పుల్అప్స్ అయితే చేసిన, ఇంకా 20 చిన్నప్స్ అయితే చేసినాను గాయస్. హలో గాయస్, మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 50 పుల్అప్స్ అయితే చేసిన, ఒక 20 చిన్నప్స్ అయితే చేసిన. అవి రైజెస్ ఉంటాయి కదా, ఇట్లా బార్బెల్తో. ఇక్కడ బార్బెల్ ఉంది, ఆ రైజెస్తో ఇట్లా 4 arms కోసం ట్రైన్ చేయడానికి కోసం అయితే ఒక 100 కల్స్ అయితే చేసిన. అవి అట్స్ ఆల్. ఈరోజుకి రెస్ట్ డే. యాక్చువల్గా ఈరోజు మన యాక్టివ్ రెస్ట్ డే, కానీ వర్కౌట్ అయితే చేసినాం పుల్అప్స్కి. ఇట్లనే 4 armsకిను బ్యాక్కి పుల్అప్స్ డైలీ ట్రైన్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 30 days 4 arms ఛాలెంజ్ అయితే తీసుకుంటా. 30 daysలో ఏమన్నా 4 arms గ్రోత్ ఏమన్నా వస్తుందేమో అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ టుమారో. యాక్చువల్గా ఇట్స్ సండే యూనో గైస్, మన ట్రెక్కింగ్ డే. ట్రెక్కింగ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నా, కానీ ట్రెక్కింగ్ కుదరదో తెలియదు. నేను హాస్టల్లో ఇక్కడ ఉన్నాను కదా. ఇంకా జస్ట్ జనరల్గా ఒక 2-3 kilometers వాకింగ్ అయితే వెళ్దాం టుమారో, అది అనుకుంటున్నా. ఇక్కడ మా ఫ్రెండ్స్ డైలీ వెళ్తారు, వాళ్ళకి అలవాటు ఉంది. సో వాళ్ళతో పాటు ఇంకా మార్నింగ్ లేచి కొంచెం వాకింగ్ అయితే వెళ్ళాలి. దట్స్ ఆల్ ఫర్ టుమారో. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. See you in the next video. Bye bye.